ప్రైజ్ లాడని ఏస్తు నా జీవితం అనే ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే సత్యాలు మన జీవితాలు ఎలా అవలంబించాలనే అంశాలు మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ ఛానల్ చూస్తున్న మీరందరూ కూడా చక్కగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ. దేవుని వాక్యానుసారమైన జీవితాలనే అంశంలో భాగంగా చూసుకుంటే ఈ రోజున మన బిడ్డల్ని అడిగిందలా ఇస్తున్నామా అంటే ఈ రోజున తల్లిదండ్రులైన వారు ఏ రీతిగా ఉంటారంటే ప్రతిదీ కూడా అడిగిన ప్రతిదీ కూడా వారికి ఇస్తూ ఉంటారు. ఆ బిడ్డ అప్పుడే చాక్లెట్ తింటాడు, ఐస్ క్రీమ్ తింటాడు, అయినా సరే జ్యూస్ కొనివ్వడం, మరి డ్రింక్ ఇవ్వడం, అలాగే మరి ఏదో ఒక పానీపూరియో లేకపోతే నూడిల్స్ వాడు ఏది అడిగితే అది వాడికి ఆ సమయంలో ఆ సమయంలో అవన్నీ కూడా అందిస్తుంటారు. ఓకే, ఇవ్వడంలో తప్పులేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి 9, 10 వచనాలు కూడా చూసుకుంటే మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెని అడిగిలా వానికి రాతినిచ్చినా, చేపను అడిగిలా పామునిచ్చినా, మీరు చెడ్డవారి నుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగియుండగా పరలోకము తన మీ తండ్రి అంతకంటే అడుగు వరకే అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును కదా అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే ఈ రోజున మన మంచివారు అయినా కాకపోయినా ఎప్పుడైనా సరే మన బిడ్డలకి ఏమి ఇవ్వాలనుకుంటామండి? ఏదైనా సరే శ్రేష్టమైనది అది ఆహార పదార్థాలైనా వస్తువులైనా ఏవైనా సరే శ్రేష్టమైన వాటిని మాత్రమే మన బిడ్డలకు ఇవ్వాలనుకుంటాం కదా. మరి ఆ శ్రేష్టమైన జీవితాలు మన బిడ్డలకు ఇవ్వాలని మనం ఎలా వారికి మరి బైబిల్ సత్యాలు తెలియచేయాలి, బైబిల్ వాక్యానుసారమైన జీవితాలు అలవాటు చేయాలనే మనస్తత్వాన్ని మనం బిడ్డలకి ఎప్పుడు అలవాటు చేయాలి? చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయాలండి. ఈ రోజున అడిగిన ప్రతిదీ కూడా ఇస్తూ ఉంటే మరి ఒకానొక స్థితిలో అంటే ఈ రోజున మన దగ్గర డబ్బులునే, మన ఆర్థిక పరిస్థితి బాగుంది, మన స్తోమత బాగుంది, ఆ సమయంలో నువ్వు ఏది అడిగితే అది కొనిస్తున్నావు. అది వస్తువులైనా, వస్త్రాలైనా, లేకపోతే టాయ్స్ అయినా, లేకపోతే ఏ యొక్క అమ్మాయిలు ఉంటే ఆభరణాలు అడుగుతుంటారు, అవైనా ఏవైనా సరే మరి ఆ సమయంలో వారికి కొనిస్తూ ఉంటాం. ఓకే, మరి ఇలా అడిగిన ప్రతిదీ ఇస్తే మరి ఒకానొక దినాన మన ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయండి? వారు అడిగినదల్లా ఈ రోజున ఇచ్చావు. ఒకే రోజు చాలామంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటే మరి ఉన్న డబ్బులన్నీ కూడా ఒకే రోజు ఖర్చు అయిపోయేలాగా అప్పుడే ఐస్ క్రీమ్ ఇస్తారు, అప్పుడే చాక్లెట్ ఇస్తారు, అప్పుడే పానీపూరి ఇస్తారు, లేకపోతే అప్పుడే నూడిల్స్ ఇస్తారు, లేకపోతే అప్పుడే డ్రింక్ ఇస్తారు, అప్పుడే జ్యూస్, ఇలాగా ప్రతిదీ కూడా నువ్వు ఆ రోజే ఖర్చు చేసేస్తే, లేకపోతే అలా అలవాటు చేస్తే రేపటి దినాన నీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, లేకపోతే నీ స్థితిగతులు తారుమారైనప్పుడు, నీ స్తోమత సరిగ్గా లేనప్పుడు, నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నీవు అదే స్థితిని నీ బిడ్డకు మరి ఆ యొక్క వస్తువులన్నీ కూడా అందించగలుగుతావా? అందించగలవు. కాబట్టి ఏం చేయాలండి మన బిడ్డలకి? మరి లిమిట్స్ అనేవి మరి ఉండాలండి. మన ఆర్థిక స్థితిని, మన ఆర్థిక స్తోమతని, మన స్థితిగతులన్నీ కూడా మన బిడ్డలకి తెలియజేసే వారంగా ఉండాలి. అంతేకాదు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మన బిడ్డలకి అలవాటు చేయాలండి. అంటే ఏ రీతిగా అడిగిన ప్రతిదీ ఇవ్వడం ద్వారా అవి వేస్ట్ చేయొచ్చేమో, కానీ ఈ రోజున ఒక చిన్న చాక్లెట్ కొని మరి నీకు 2 days తర్వాత పెద్ద చాక్లెట్ కొంటేనే నాకు అప్పుడు ప్రమోషన్ వస్తుంది, లేకపోతే ఏదో ఒక చిన్న వన్ డే అయితే నా బర్త్డే ఉందో, లేకపోతే మమ్మీ బర్త్డే ఉందో ఆ రోజున మంచి చాక్లెట్ కేక్ తెస్తానని ఇలాగా కొన్ని విషయాలు పోస్ట్పోన్ చేస్తే చిన్న వాటిలతో సర్దుకునే మనస్తత్వాన్ని మన బిడ్డలకి, అంటే చిన్న చాక్లెట్ ఇవ్వడం, లేకపోతే ఆ రోజు మరి అది ఫుడ్ విషయంలో అయినా సరే, లేకపోతే వస్త్రాల విషయంలో అయినా సరే, అంటే పార్టీలు ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఈ డ్రెస్ చాలా సూపర్గా ఉంది డాడీ, నీకు బర్త్డేకి దీనికంటే మంచిది కొంటాను, ఇది ఈరోజు వేసుకో చాలా అదిరిపోతావు అని చెప్పి బిడ్డలకి ప్రేమగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే దానితో మరి సంతృప్తి కలిగి ఉండి మరి మా డాడీ దీనికంటే మంచిది 2 days తర్వాత చాక్లెట్ ఇస్తారంట, లేకపోతే మన బర్త్డేకి మంచి గిఫ్ట్, మంచి డ్రెస్ ఇస్తారంట. మరి అలాగే మరి చూసుకుంటే స్టడీస్ విషయంలో వచ్చేసరికి నువ్వు 10th class పాస్ అవ్వమా, ఖచ్చితంగా నీకు మంచి సైకిల్ కొంటానని చెప్పి బిడ్డలకి ప్రతి విషయంలో కూడా సర్ప్రైజ్తో కూడిన మరి గిఫ్ట్స్ అనేవి ఇచ్చే రీతిగా మరి మన బిడ్డలకి మనం ఏం చేయాలంటే పరిమితులతో కూడిన స్థితిని అందించే స్థితిని, అంటే వస్తువులైనా, ఫుడ్ అయినా, లేకపోతే టాయ్స్ అయినా, లేకపోతే ఏవైనా వస్త్రాలైనా, ఆభరణాలైనా ఏవైనా సరే లిమిట్స్గా ఇప్పుడు ఉన్న వాటిని ఈ క్షణంలో వినియోగించుకో. దీనిని అంటే ఈ రోజున ఈ చాక్లెట్ సర్దుకో, అంటే రేపటి రోజున దీనికంటే పెద్ద చాక్లెట్ ఇస్తానని ఎప్పుడైతే మనం కన్విన్స్ చేస్తామో వాడు దాంతో సంతృప్తి కలిగి ఉండి రాబోయే వాటి కోసం మన సర్ప్రైజ్గా ఇవ్వబోయే గిఫ్ట్స్ కోసం ఏం చేస్తారండి? నిరీక్షిస్తారు, వెయిట్ చేస్తారు. వెయిట్ చేసినప్పుడు సర్ప్రైజ్తో వాటిని మనం వారికి అందిస్తాం కాబట్టి వారు లైఫ్ అంతా కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాదు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటారండి?
ప్రేమ కలిగి ఉంటారు, గౌరవాన్ని మరి కలిగి ఉంటారు. అంతేకాదు బాధ్యతను కూడా కలిగి ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఏది పడితే అది ఇస్తూ, అంటే ఎలా పడితే అవన్నీ కూడా ఏ రీతిగా వాడు ఇష్టం వచ్చింది కావాలన్నది కూడా నువ్వు కొనిచ్చేసి, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కూడా వాడు అడిగితే ఇవ్వలేని స్థితిలో దుఃఖం పడే కంటే, వాడికంటే ఒక పాకెట్ మనీ, ఈ రోజున బయటికి వెళ్తాం, ఓ 50 100 పాకెట్ మనీ కేటాయించండి. కేటాయించినప్పుడు ఏమవుతుంది, దానిలోనే నువ్వు ఆ పరిధిలోనే కొనుక్కోవడం అలవాటు చేస్తే, అంటే దానిలోనే కొనుక్కోవాలి, దానిలోనే మిగిల్చుకోవాలి, దానిలోనే దాచుకోవాలనే ఆలోచన మరి ఆ యొక్క చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయడం ద్వారా పెద్దవాళ్ళైనప్పుడు ఏం చేస్తారు, మరి పాకెట్ మనీ పెంచుతూ వస్తాం కాబట్టి ఆ పాకెట్ మనీలోనే చదువు యొక్క అవసరతలు, తన యొక్క తిండి అవసరతలు, తనకు కావాల్సిన కాస్మెటిక్ అవసరతలు అవన్నీ కూడా ఆ లిమిట్స్లోనే కొనుక్కోవడం జరుగుతుంది. దానికి మించి లిమిట్స్కి ఆ పరిధికి మించి ఎక్కువగా ఆలోచనలు ఉండవు. అంతేకాదు దాని ద్వారా ఏమవుతుందంటే చెడు ఊహల ఆలోచనలు, అంటే చెడు అంటే మనం ఏదో అలా ఉండాలి, ఇలా ఉండాలి, లేకపోతే హై రేంజ్లో ఉన్న వాటి మీద ఆసక్తి అనేది ఉండదు. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి కూడా వాడికి అలవాటు అయిపోతుంది కదా. అంటే ఈ రోజున ఈ పాకెట్ మనీ 50 ఇస్తాను, ఈ 50లో మరి నాకు ఇష్టమైన టాయ్ కొనుక్కుంటున్నాను, దాంట్లో ఒక 10 రూపీస్ దాచుకుంటున్నాను, అలాగే దీనినే మరి నేను పొదుపు చేస్తున్నాను అని చెప్పి చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వడం ద్వారా పెద్దవాడైనప్పుడు ఏమవుతుంది, దానిని కొంత దాచుకుంటాడు, కొంత ఖర్చు పెడతాడు, కొంత మిగుల్చుకునే స్థితిని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే తన అవసరతలో భవిష్యత్తులో కూడా తన పాకెట్ మనీ వినియోగించుకునేందుకు వీలుగా ఒక జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. తనకున్న ప్రైస్లోనే మరి ఆ వస్తువుల్ని కొనుక్కోవడం, నాణ్యమైనవి కొనుక్కోవడం అనే ఆలోచన జ్ఞానం కూడా ఆ బిడ్డకు పెరుగుతుంది. కాబట్టి ఏం చేయాలండి, బిడ్డలకు పాకెట్ మనీ అలవాటు చేయాలి. అంతేకాదు పాకెట్ మనీ అలవాటు లేదనుకోండి, ఏం చేయాలి, ఈ వస్తువుని లిమిట్స్గా ఇవ్వడం మంచిది. అంటే ఫుడ్ అయినా వస్త్రాలైనా ఏవైనా సరే అడిగిన ప్రతిదీ కూడా ఇస్తున్నావా, జాగ్రత్త. అంటే నువ్వు అడిగిన ప్రతిదీ ఇస్తావు, నీ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు మరి కావాలన్నా కూడా నువ్వు ఇవ్వలేని స్థితి, మరి అట్టి స్థితి రాకుండా ఉండాలని మనం ఏం చేయాలి, ప్రతిదీ కూడా ప్రేమతో, డాడీ ఈ రోజున ఈ చాక్లెట్తో సరిపెట్టుకో, లేకపోతే ఈ రోజున ఈ యొక్క ఫంక్షన్కి ఈ డ్రెస్తో సరిపెట్టుకో, లేకపోతే ఈ జ్యువెలరీతో సరిపెట్టుకో, దీని తర్వాత నీకు దీనికంటే మంచి శ్రేష్టమైనది ఇస్తాము అని చెప్పినప్పుడు ఆ సర్ప్రైజ్తో కూడిన వాటి కోసం ఎదురు చూస్తారు. ఎదురు చూసినప్పుడు సర్ప్రైజ్గా అవి ఇచ్చావా, దాని వలన నీ గౌరవము, నీ విలువ పెరుగుతుంది, నీ పట్ల ప్రేమ కూడా మరి పెరుగుతుంది. కాబట్టి అట్టి స్థితిని మన బిడ్డలకి అందించే వారముగా ఉండాలి. అంటే మన ఆర్థిక స్థితి స్తోమత గురించి మన బిడ్డలకి తెలియచేసే వారముగా ఉండాలి. అంటే మనం ఈ రోజున మన బిడ్డల్ని ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉన్నతమైన చదువులు అనేవి చదివిస్తూ ఉంటాం. చదివించడం చాలా మంచిది. బిడ్డలను చదివించడం ద్వారా మరి చక్కగా దేవునికి దగ్గర చేస్తున్న వారం అవుతాం. అంటే దేవుని వాక్యాన్ని చదవగలిగిన జ్ఞానం కానీ, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునే కృప కానీ బిడ్డలందరికీ కూడా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకానొక దినానండి ఒక కుమారుడు చక్కగా మరి ఒక మంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మంచి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడున్న యజమాని ఏం చెప్తారంటే, అక్కడ ఉన్న బాస్ మరి నీవు నీ తల్లిదండ్రులు ఏదైతే పని చేస్తున్నారో మరి ఆ పనిలో ఒక రోజంతా కూడా వారికి హెల్ప్ చేసి ఆ తర్వాత వచ్చి ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వని చెప్పినప్పుడు సరే సరే సార్ అని చెప్పి మరి నీ చేతులు చూపించాయి అన్నప్పుడు ఆ చేతులు చూపిస్తారు. సరే వెళ్ళాను. మరి ఆయనకి ఏమీ అర్థం కాదు. మరి ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తారంటే, మరి ఆ యొక్క బిడ్డ మరి ఇంటికి వచ్చి తన తండ్రి పనిచేస్తున్న ఆ యొక్క గోడౌన్స్కి వెళ్ళి అక్కడ ఇనుప పనిముట్లు తయారు చేసే యొక్క కార్యక్రమంలో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను కూడా కష్టపడతాను డాడీ, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకుని ఏ పని చేయొద్దని చెప్పి ఆ బిడ్డ కష్టపడడం జరిగింది. ఆ రోజు కష్టపడినందుకు ఆ చేతులని కూడా గాయాలు, మరి మొద్దుబారిపోవడం, గరుకుగా ఉండడం, అంతేకాదు బొబ్బలు వచ్చేయడం అనే స్థితిని కలిగి ఉన్న ఆ చేతులన్నీ కూడా పనిచేసి కష్టపడినందుకు ఆ రోజు ఆయన ఆ స్థితిని కలిగి ఉంటాడు. మరి నెక్స్ట్ డే మరి ఇంటర్వ్యూకి వెళ్ళి మరి నాకు జాబ్ వచ్చిద్దా రాదా సార్ అని చెప్పి అడిగినప్పుడు మరి నీ చేతులు చూపించినప్పుడు ఆ చేతులు చూపించినప్పుడు ఏమవుతుందంటే బొబ్బలు వచ్చేసి గాయాలతో మరి గరుక్కుగా ఉన్న చేతులు, అంటే ముందు దినాన చూస్తే మృదువుగా చాలా సుకుమారంగా ఉన్న చేతులు, రెండవ దినమున చూస్తే గాయాలతో బొబ్బలతో మరి బరకబారిపోయిన ఆ యొక్క చేతులను చూస్తే శబాష్, నీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని నువ్వు గుర్తించావా నాయన అంటే చాలా గుర్తించానండి. నేను నా యొక్క జ్ఞానమును బట్టి, నాకున్న తెలివితేటలను బట్టి ఈ యొక్క స్టడీస్ అని కూడా కంప్లీట్ చేసుకొని ఈ రోజున ఈ ఉన్నతమైన ఉద్యోగాన్ని నా జ్ఞానం వల్ల సంపాదిస్తున్నాను అనుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా చదివించారంటే
వారు పడిన కష్టం ఎంతో గొప్పదని ఈరోజు నేను పని చేయడం ద్వారా నాకు తెలిసొచ్చింది అని మరి ఆ సార్కి చెప్పినప్పుడు శభాష్, ఈ యొక్క విలువ తెలియలే అంటే తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి ఈ ఉన్నతమైన చదువులు చదివిస్తే ఈ ఉన్నతమైన స్థితిలో నీవు ఉంటున్నావు అనేది గుర్తించాలనే ఉద్దేశంతోనే నీవు ఆ పని చేయమని చెప్పాను. కాబట్టి నీ తల్లిదండ్రులు నువ్వు నిర్లక్ష్యం చేయదు, వారికి మన మంచి భవిష్యత్తు ఇద్దాం అని చెప్పి వారికి మంచి సౌకర్యాలు కల్పించి అప్పటికి మంచి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున చాలామంది పిల్లలకి మరి ఈ రీతిగా అంటే ఫుడ్ అంటే సమస్తము కూడా అంటే స్టడీస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వారికి అందిస్తూ ఉంటాం. అంటే ఇలా అందిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏ స్థాయి నుంచి అట్టడుగు వర్గంలో నుంచి వచ్చిన స్థితిని మన బిడ్డలకి మనం ఏం చేయాలండి చెప్పాలండి. అంటే ఒకప్పుడు మనం పచ్చడి మెతుకులు వేసుకుని తినేవారం, లేకపోతే గంజి మెతుకులు వేసుకుని తిన్న రోజులు ఉన్నాయా? మరి ఒక్కొక్క దినాన మరి ఆ ఫుడ్ లేకపోయినా సరే పస్తు పడుకొని మరి మంచినీళ్ళు తాగి బ్రతుకుని జీవించిన జీవితాలు ఉన్నాయని చెప్పి మన బిడ్డలకి మన పూర్వపు స్థితిని మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థితిని మనం ఏం చేయాలండి మన బిడ్డలకి తెలియచేయాలి. మరి చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే మా బిడ్డలకి ఏ కష్టం కూడా తెలియకూడదు అని చెప్పి, ఏ కష్టం కూడా తెలియకూడదు అన్నావా నీ బిడ్డలు చెడిపోయే అవకాశం. అంటే ఏ కష్టం నీవు ఏ స్థితిలో నుంచి వచ్చావో, ఎంత కష్టపడితే నీవు బిడ్డ చదివిస్తున్నావో ఈ యొక్క వస్తువులన్నీ కూడా టాయ్స్ కానీ ఫుడ్డే కానీ మరి వాడికి కావాల్సినవన్నీ కూడా అడిగినప్పుడల్లా ఇస్తున్నావో ఆ స్థితిని నువ్వు తెలియచేయకపోతే ఏమవుతుంది, అవన్నీ కూడా ఇంకా ఎక్కువగా అడిగి వాడు భ్రష్టత్వం జీవితంలోకి అంటే చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అంటే అట్టి స్థితిలో మన బిడ్డలు జీవించకుండా ఉండాలని మనం ఏం చేయాలి, చక్కగా పాకెట్ మనీ అలవాటు చేస్తాం. అంతేకాదు లిమిట్స్లో వస్తువులు కొనివ్వడం అనేది మరి అలవాటు చేస్తాం. అంతేకాదు మన స్థితిని గురించి కూడా, మన ఆర్థిక పరిస్థితులు కానీ మన స్తోమతని గురించి కూడా ఆలోచించి అవన్నీ కూడా లిమిట్స్ ఇవ్వడమే కాదు, మనం ఏ స్థాయి నుంచి వచ్చి అంటే మనం అట్టడుగు స్థితిలో నుంచి కష్టపడి వచ్చి ఈ రోజున ఈ స్థితిలో మన పంచభక్ష పరమాణాలతో కూడిన ఈ యొక్క ఆహారం తీసుకుంటున్నామంటే దేవుని ఉన్నతమైన కృప. అలాగే మేమెంత కష్టపడితే కానీ ఈ యొక్క స్థితి రాలేదయ్యా అని మన బిడ్డలకు తెలియచేసే వారంగా ఉండాలి. అలా తెలియచేయడం ద్వారా ఏమవుతుందండి, బిడ్డలు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తిస్తారు, గౌరవాన్ని కలిగి ఉంటారు. అంటే మా తల్లిదండ్రులు మా కోసం ఈ రీతిగా కష్టపడ్డారా, వారి పట్ల మేము కూడా మా ప్రాణమంత వరకు కూడా మేము ఏం చేయాలి, బాధ్యతగా వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలనే స్థితిని కలిగి ఉంటారు. అందుకే కదా మన చెడ్డవారైనప్పటికీ కూడా మన బిడ్డలకు మన మంచి ఇవ్వాలి. మన తల్లిదండ్రులు కూడా వారు ఎంత కష్టమైనా పడతారు, వారి ఎన్ని ఇబ్బందులైనా పడతారు, కానీ మనకి ఎటువంటి శ్రేష్టమైన జీవితమైనా ఇవ్వడానికి అంటే చదువు విషయంలో అయినా, వివాహ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా, ఉన్నతమైన పదవులు సాధించే విషయంలో అయినా మనకి ఎప్పుడూ కూడా మన తల్లిదండ్రులు ఏం చేస్తారండి, అండగా ఉండి వారు ఎన్నో శ్రమలు అనుభవించి ఎంతో బాధపడి మనల్ని చక్కగా చదివిస్తారు ఒక ఉన్నతమైన పొజిషన్లో పెట్టడానికి. అటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నానన్నా లేకపోతే బైబిల్ చదువుతున్నానంటే అసలు దేవుని ఉన్నతమైన కృప, అలాగే నా కన్న తల్లి యొక్క కష్టం కూడా ఉందని చెప్పాలండి. మరి నేను ఈ రోజున ఇంటర్మీడియట్ వరకు కూడా పూర్తి చేసి మరి చదివానంటే ఈ రోజున నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కటే ఆలోచన వచ్చింది నాకు. బైబిల్ పట్టుకున్న మొట్టమొదటి దినాల్లో నేను బైబిల్ చదివి ఆశీర్వాదకరంగా దేవుల్లో సాగుతున్నప్పుడు, దేవా ఈ రోజున నేను ఇంత పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నానంటే ఈ బైబిల్ చదవడం ద్వారానే కదా నా జీవితం మెరుగుపడింది అని చెప్పి నేను ఆలోచిస్తూ ఈ యొక్క చదువు అనేది నాకు అందించిన నా తల్లి ద్వారా నేను నా తల్లికి ఎంతగానో రుణపడి ఉన్నాను అని చెప్పి నేను దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తానండి. ఎందుకంటే ఈ రోజున నా కన్నతల్లి మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడిందంటే, మాకు గేదెలు ఉండేవి, ఆ పాడి పరిశ్రమ కోసం ఆమె ఎంతో శ్రమించింది. అంతేకాదు మరి ఆమె చెయ్యని పని అంటూ లేదండి. సిమెంట్ పనులే చేసిందా, వంట పనులకే వెళ్ళిందా, మరి తెల్లారగట్ల 3 గంటలకు లేచి మరి గడ్డి కోతకు వెళ్ళి మరి 3 గంటలకు లేచి గడ్డి కోతకు వెళ్ళడం అంటే ఎంత కష్టమైన స్థితి అండి. ఆ యొక్క చీకట్లో ఏ భయంకరమైన విష సర్పాలు ఉంటాయో తెలియదు, అయినా సరే మరి ఏ మాత్రము భయం లేకుండా ఆమె కష్టపడేది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి అండి. ఇప్పటికీ కూడా మా తల్లి మా దగ్గర వచ్చి ఉండమ్మా అంటే ఆమె లేదు, నా యొక్క ఆరోగ్యం బాగున్నంత వరకు కూడా నేను కష్టపడతాను అని చెప్పి మా తల్లి ఎప్పుడు కూడా అలాగే మరి గౌరవంగా బ్రతుకుతూ ఉంటుందండి. అంటే నా తల్లి మీద నాకు ఎంతో గౌరవం. అంతేకాదు ఆమెని నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుని యొక్క వాక్య ప్రకారం ఏంటంటే మనం ఖచ్చితంగా మన తల్లిదండ్రులను సన్మానించాలి. ముదిమే వయసులో వారిని నిర్లక్ష్యం చేయకుండా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వారి పట్ల బాధ్యత కలిగి జీవించాలి. ఈ బాధ్యత ఎలా వస్తుంది,
మన బిడ్డలు అడిగిందల్లా ఇచ్చి నాశనం చేయడం కన్నా మన పరిస్థితులన్నిటి గురించి, అంటే ఆర్థిక స్థితిని, ఆర్థిక స్తోమతని, మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అన్న స్థితిని తెలియచేస్తూ ప్రతిదీ కూడా మరి తగని రీతిగా అందిస్తున్నప్పుడు వారు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తిస్తారు, వారి పట్ల బాధ్యత కలిగి ఉంటారు. మరి కాబట్టి ఇట్టి స్థితిని మనందరం కూడా కలిగి ఉండాలి. నిజంగా నా కన్నతల్లిని చూసుకుంటే అండి, ఎంతో మరి ఎన్నో భారమైన పనులు చేసి మమ్మల్ని చదివించిందండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను ఇంటర్మీడియట్ వరకు చదివానంటే ఎవరి కృప అండి? దేవుని కృపతో పాటు నేను అదే చెప్తున్నాను కదా, బైబిల్ గ్రంథం అనేది ఈ రోజు నేను చదువుతున్నానంటే ఆ రోజు నా తల్లి చదివించకుండా ఏ పనిలోనే పెట్టేసి ఆ పనికి నన్ను అంకితం చేస్తే ఈ రోజున ఈ రీతిగా నేను ఉండేదాన్ని కాదు కదా అని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. నా తల్లి ఎప్పుడు కూడా చదువుకోవడానికి నన్ను ఎంకరేజ్ చేస్తుందండి. ఇటువంటి తల్లులున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నా ధన్యవాదాలు చెల్లించుకున్నాను. మీ బిడ్డల్ని మీరు చదివించడం ద్వారా దేవునికి దగ్గర చేసిన వారు అవుతారు, దేవుని యొక్క దీవెనలు పొందుకున్న వారు అవుతారు. అంటే ఈ రోజున నా తల్లి చదివించకపోతే బైబిల్ చదువుకునే జ్ఞానం నాకు ఉండేది కాదు, సత్యదేవుని ఎరిగి ఉండే జ్ఞానం నాకు ఉండేది కాదు, నశించిపోతున్న నా జీవితము నరకాగ్నికి మరి గురవ్వకుండా నన్ను కాపాడిన నా నిజదైవాన్ని నేను తెలుసుకునే జ్ఞానం నాకు ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నా తల్లి చదివించడానికి ఆమె ఎన్నో శ్రమలు పడి నన్ను చదివించిందో, మరి ఆ శ్రమలన్నిటిని బట్టి ఈ రోజున ఫలితం ఏంటంటే నేను నశించిపోకుండా నాతో పాటు నా యొక్క కుటుంబస్తులందరి గురించి ప్రార్థించి వారందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి దేవుడు నన్ను ఏర్పరచుకొని ఆయన సత్యాన్ని తెలియజేయడానికి, ఆయన సత్యాన్ని బయలుపరచడానికి నా ద్వారా మరి అనేక మందికి ఆయన రక్షణ సువార్తను వినవించడానికి, ఆయన సత్యమైన బోధన చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు నేను ఎంతగానో కృతజ్ఞతలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులు కలిగిన మనం అందరము కూడా మనం ఏం చేయాలి? చాలా దేవుని పట్ల కూడా మరి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. అంటే దేవుడు ఆయన ఉన్నతమైన ప్రణాళికలు ఈ రీతిగా మరి నెరవేరుస్తూ ఉంటారు. నిజంగా నా తల్లి ఈ రోజున చదివించబట్టే నేను బైబిల్ చదువుతున్నాను. ఈ బైబిల్ చదవడం ద్వారానే నిజదేవుడు ఎవరో తెలుసుకున్నాను. నాలో ఉన్న పాపపు జీవితాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని నేను కలిగి ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రాబోయే రోజుల్లో మరి నా సాక్ష్యాన్ని గుణపూడిస్ ఇవాంజెల్ వాయిస్ అనే ఛానల్లో మరి చెప్పడం జరుగుతుంది. చక్కగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. కాబట్టి ఈ రోజున మీకు కొన్ని సత్యాలు తెలియజేస్తాను. ఏంటవి? మన బిడ్డలకి పాకెట్ మనీ అలవాటు చేయడం, లేకపోతే వస్తువులు లిమిట్స్గా ఇవ్వడం, మరి అడిగిందల్లా ఇవ్వడం ద్వారా వారి జీవితాలు మరి ఏమవుతాయి? మరి లేనప్పుడు ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ ఎదుర్కొంటారనే అంశాలు తెలుసుకున్నాం. అంతేకాదు మరి 16-17 ఏళ్ళకి మరి ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారా మరి నాకు బైక్ కావాలి, స్కూటర్ కావాలి, లేకపోతే నాకు కార్ కావాలని చెప్పి బిడ్డలు మనల్ని ఇంకా వేధిస్తూ ఉంటారు. నువ్వు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తావు కదా, ఏది అడిగితే అది ఇస్తున్నావు, మరి పెద్దవాడు అయినప్పుడు కూడా అదే అడుగుతాడు. అలా అడిగినప్పుడు అవి కూడా ఇస్తావా? మరి ప్రమాదకరమైన స్థితికి నువ్వే గురి చేసిన దానివి అవుతావు. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రులైన మీరు జ్ఞానంగా ప్రవర్తించాలి. అంటే మీకు లైసెన్స్ కూడా రాని ఏజ్లో మీకు ఈ యొక్క స్కూటర్ కానీ బైకులు కానీ కార్లు కానీ మీకు అనవసరం నాయన. మీకు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇస్తాం. లేకపోతే మనకున్న దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఆ యొక్క వాటిని కొనే స్థితి లేదు అని చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో వారు ఉండరండి. అంటే అడిగిందల్లా ఇవ్వడం ద్వారా. కాబట్టి ఈ రోజు నుంచి మీ బిడ్డలకు మీరు ఏం చేస్తారు? అడిగిందల్లా ఇవ్వడం కాదు, ప్రతి దానికి లిమిట్స్ పెట్టండి. పాకెట్ మనీ అలవాటు చేయండి, లిమిట్స్ పెట్టండి. మరి సర్ప్రైజ్తో కూడిన అంటే గిఫ్ట్స్ ఇవ్వడానికి మరి కొన్ని కొంతకాలం నిరీక్షించేలాగా 10th పాస్ అయితే సైకిల్ ఇస్తాం, లేకపోతే ఇంటర్ పాస్ అయితే ఇలాగ కొన్ని వస్తువుల్ని ఇస్తాము. అంటే అవి పాస్ అవుతేనే కాదు, కానీ నువ్వు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదివినా, లేకపోతే దేవుళ్ళు ఎదుగుతున్నా నీకు శ్రేష్టమైన గిఫ్ట్స్ అనేవి సర్ప్రైజ్గా ఇస్తూ ఉంటామని చెప్పి మన బిడ్డలకు తెలియజేసినప్పుడు ఎలా ఉంటారు బిడ్డలు? ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించండి పిల్లలారా. మీరందరూ కూడా ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడాలి. ఏది కావాలన్నా సరే దేవుణ్ణి అడగాలి. అలాగా తల్లిదండ్రుల యొద్ద నుంచి పొందుకోవాలి. మరి అట్టి జీవితం నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని మరి ఈ సత్యాలని కూడా మన జీవితంలో మరి అనుసరిద్దాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడారు. ఈ యొక్క వాక్యాలు దీవించండి. ఈ సత్యమైన మాటలు బోధలు మీ బిడ్డల జీవితంలో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.